ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి భక్తులు అందరికీ నమస్కారం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి నీకు మళ్ళీ ఇవ్వబోతున్నాను. నాపై నమ్మకంతో నేను చెప్పేటటువంటి మాటలను ఒక్కసారి బిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేస్తున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డ, నీవు కోల్పోయినవి అటువంటివన్నీ కూడా నీ తల్లి నీకు తిరిగి ఇవ్వాలని అనుకుంటుంది. ఒక్కటి మాత్రం నీకు నేను తిరిగి ఇవ్వలేను. అది ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా నీకు ఇలా తెలుపుతాను. కాబట్టి నా మాటలను తీసేయకుండా నేను చెప్పేటటువంటి సత్యాన్ని గ్రహించి నీవు తెలుసుకుంటావని నీ తల్లి నమ్ముతుంది. చూడు, నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు ఏవో కోల్పోయావని బాధపడుతూ ఉంటున్నావు కదా. సహజంగా మనిషి జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి, అంటే బంధాలు కానీ, జీవితంలో ఏవైనా ముఖ్యమైనటువంటివి కానీ, ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ఇలా ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ఇలా కోల్పోయిన వారు ప్రతి ఒక్కరూ ఉంటారు. కానీ ఏదైనా ఒక బంధం మీ దగ్గరకు చేరలేనటువంటి, మీరు ఊహించినటువంటి దూరం కనుక వెళ్ళిపోతే అలాంటి బంధాన్ని మీకు అయితే నేను తిరిగి ఇవ్వలేను. కానీ ఏదైనా అర్హత కలిగినటువంటి ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ దాన్ని కూడా నేను మీకు తిరిగి ఇవ్వలేను. కాబట్టి ఏదైనా కానీ నీ రాతలో లేనిది కనుక నీకు ఇవ్వాలని కోరుకున్నట్లయితే, అంటే అది ఎంతవరకు అసలు ఆ వస్తువు మీద నీకు ప్రాప్తి ఉందా, అది నీకు దక్కాలని ఉందా, ఇలాంటివన్నీ కూడా మేము గ్రహించి మీకు ఇవ్వవలసి వస్తుంది బిడ్డ. కాబట్టి అటువంటి వాటిలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. లేదంటే మీకు అదృష్టం కలిసొచ్చి అంతా బాగుండి నీవు దాన్ని కోరగానే నీకు సంతృప్తిస్తుంది. ఒక్కొక్కసారి నీవు అనుకోవచ్చు, తల్లి నా విషయంలో ఆలస్యం చేస్తుంది. ఎన్నోసార్లు నేను ఎన్ని పూజలు చేసినా కానీ, నేను ఎంత వేడుకున్నా కానీ నాకు మాత్రం తల్లి అడిగింది ఇవ్వలేకపోతుంది. ఇంతవరకు నేను ఆ తల్లిని ఎంత నమ్మానో, ఎంత నమ్మకాన్ని ఆ తల్లిపై ఉంచానో, అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, ఏ కోరిక తీరడం లేదు, ఏ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు అని నీవు అనుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెబుతాను బిడ్డ, నీ రాతలో లేనిది ఆ భగవంతుడు కొన్నిసార్లు ప్రసాదిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? నీవు నిజంగా, అంటే నీవు ఎవరికీ కూడా అన్యాయంగా కాకుండా నీ ధర్మ మార్గంలో నీవు నడుచుకుంటూ పోతూ నీ వంతు నీవు కష్టపడి సంపాదించింది నీవు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా, అది నీ రాతలో లేనప్పటికీ కూడా ఆ భగవంతుడు నీకు అయితే ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అలా అని ప్రతిదీ కూడా నీకు రావాలనేమీ లేదు కదా. అయితే నీ తల్లి నీకు ఇవ్వలేదు అని అనుకుంటుంది ఏమిటో తెలుసా? అది సమయం. ఏదైనా ఒక సమయానికి నీవు ఏదైనా పని కానీ, ఏదైనా బంధాన్ని కానీ ఉన్నప్పుడే దేన్ని అయినా సొంతం చేసుకోవాలి అని అంటారు కదా పెద్దలు. కాబట్టి నీకు ఏదైనా ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. బంధమైన, వస్తువైనా, సమయమైనా, ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నీవు జాగ్రత్త పరుచుకోవాలి. ఏదైనా కానీ విచ్చలవిడిగా ఏది చెయ్యకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోకూడదు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును ఏదైనా కానీ జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే ఏదైనా కానీ నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాని యొక్క విలువ నీకు తెలియాలి అంటే దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ అనేది ఉంటుంది. ఒక్కసారి కానీ చేజార్చిపోతే దాని విలువ అనేది మనకు ఎన్ని జన్మలెత్తినా కానీ మనకు తెలిసి రాదు. కాబట్టి నీవు కోల్పోయినది ఇప్పుడు ఏదైనా కానీ, వస్తువు కానీ, బంధం కానీ, ధనం కావచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ నేను నీకు తిరిగి ఇవ్వగలను. కాకపోతే సమయాన్ని మాత్రం నీకు మళ్ళీ నేను తిరిగి ఇవ్వలేను. కాబట్టి నీవు చేసేటటువంటి పనిని ఏదైనా కానీ సరి అయినటువంటి సమయంలోనే చేయి. అలాగే నీవు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంలా ఉండేలా చూసుకో. నీకు ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ మంచి మార్గంలోనే నడువు. అంటే కొంతమంది సమస్యలు కానీ, కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే, అన్యాయమైనా పర్వాలేదు, అక్రమమైనా పర్వాలేదు, ఒకరు ఎలా పాడైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, అంటే మనకు ఏదో ఒక రూపైనా మనకు ధనం వస్తే చాలు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి, అంటే మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా నిశ్చయించుకుంటారు. నీ మార్గంలో నీవు నడిచి వెళ్ళు. అంటే నీ కష్టంలో నీవు ఎంతగా, అంటే నీ కష్టాన్ని నీవు ఎంతగా జయించావు అన్నటువంటి విషయమే ఇక్కడ ముఖ్యం బిడ్డ. ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నీవు పట్టించుకోవద్దు. ఏది ఏమైనా కానీ ఆ భగవంతుడిని నీవు నమ్ముకున్నాక ఆ భగవంతుడు నీకు ఏది కూడా లోటు లేకుండా చేస్తాడు.
ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ భగవంతుడు నీకు దక్కవలసింది ఖచ్చితంగా నీకు దక్కేలా చేస్తాడు. ఎందుకంటే నీవు ఎంత కష్టపడినా, నీవు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా, నీ కోరిక నెరవేరడం లేదు అని నీవు నిరాశ చెందినా, నీవు మాత్రం మంచి మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను చూసి ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, కాలం నిన్ను పరీక్షిస్తూ నిన్ను బాధలు పెడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా నా బిడ్డ మంచి మార్గంలోనే నడుస్తున్నాడు అనేటువంటి ఆలోచనలతో భగవంతుడు కూడా నీకు ఒక మంచి మార్గాన్ని చూపుతాడు. అప్పుడు నీకు దక్కవలసిన ఎంతటి అదృష్టాన్ని అయినా కూడా ఆ భగవంతుడు నీ నుండి దూరం చేయడు. ఖచ్చితంగా నీకు దక్కేలా చేస్తాడు బిడ్డ. చూడు, మంచి మాటలు ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటాయి. ఏదైనా మంచి మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ మొదట నీకు ఇది కష్టంగా అనిపించినటువంటి పనులే తర్వాత నీకు అంతా కూడా అనుకూలంగా మారి అంతా కూడా సంతోషాన్ని ఇస్తాయి. అంటే నీకు ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి గౌరవం, అంటే సమాజంలో మంచి గౌరవం, మంచి పేరు ప్రఖ్యాతలను నీవుగా ఒక మంచి బాటను నువ్వే ఏర్పరచుకున్న వాడివి అవుతావు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు. ఒకసారి నీకు ఉన్నటువంటి సమయాన్ని కోల్పోయిన తర్వాత నీకు ఒక మంచి సమయం రావాలి అన్నా అది మళ్ళీ రాదు. ఆ సమయంలో కానీ నీవు ఏదైనా తప్పుడు పనులు చేసినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా కానీ వాటి గురించి ఇప్పుడు నీవు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది మాత్రం నీవే. కాబట్టి ఏది ఏమైనా కానీ సమయాన్ని మాత్రం నీవు నిర్లక్ష్యం చేయకు బిడ్డ. ఏ పైనైనా కానీ సరైనటువంటి సమయంలో దానిపైన దృష్టి సారించి మరి దానిలో విజయం సాధించే వరకు అహర్నిశలు నీవు కష్టపడుతూ ఉండు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీ తల్లి నీకు ఇవ్వకుండా ఉండదు. కాబట్టి నీ జీవితంలో నీవు ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను, కానీ సమయం అనేది కోల్పోతే మాత్రం నీకు దాన్ని తిరిగి ఇవ్వడం మా వంతు కూడా కాదు. కాబట్టి సమయాన్ని, నీవు మరలా కావాలనుకుంటున్న బంధాన్ని, నీవు కోల్పోయినటువంటి బంధాన్ని మాత్రం నీవు కోల్పోతే మాత్రం వాటిని మాత్రం తిరిగి ఇవ్వడం కూడా మా వల్ల కాదు. కాబట్టి నీకు ఉన్నటువంటి సమయాన్ని, నీకు ఉన్నటువంటి ఈ రోజుల్ని హాయిగా, సంతోషంగా, నీకు ఉన్నటువంటి బంధాలతో నీవు సక్రమంగా నిర్వర్తించు. అలాగే నీ యొక్క సమయాన్ని కూడా నీవు జాగ్రత్తగా ఉపయోగించుకో. అర్థమైంది కదా? నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే నీ దగ్గర నుండి నీకు దూరమైనటువంటి బంధాన్ని నీవు కావాలి అని అనుకుంటున్నావు. కాబట్టి ఆ బంధాన్ని నీ వద్దకు వచ్చేలా చేస్తాను. అలాగే నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, న్యాయంగా నీవు సంపాదించినటువంటి ధనాన్ని, వాటిని అందేలా చేస్తాను. సమయానికి నీకు అన్ని అనుకూలంగా అందే విధంగా ఈ తల్లి నీకు సమకూర్చబోతుంది. అలాగే నీకు రాసిపెట్టున్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాను. ఇక నీకు సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని నీవు తెలుసుకో అని నీకు నీ తల్లి మరొకసారి తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీవు ఈ సందేశాన్ని విన్నావు అంటే నీకు తప్పకుండా మంచి రోజులు వస్తున్నాయనే అర్థం. నీవు నిరాశ చెంది ఉన్నావు కాబట్టి నీ కోసం ఈ సందేశాన్ని నీ తల్లి నీకు చెప్పడానికే ఈ సందేశం ద్వారా నీకు ఇలా తెలియపరిచాను. ఇక నుండి సంతోషంగా, ఆనందంగా ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం.